రామాయణంలో కిష్కింధకాండలో 40 సర్గ. ఇక్కడ సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవటానికి, రావణాసుని యొక్క నివాసాన్ని పసిగట్టడానికి ముఖ్యమైన కర్తవ్యాలు మనవి అని శ్రీరాముడు చెప్పటం, అలాగే రాముడొక్క సూచనపై సుగ్రీవుడు కూడా వినూతుడు అన్న వానర ప్రముఖుణ్ణి నాయకత్వంలో కొంతమంది వానరుల్ని తూర్పు దిక్కుకి పంపుట, ఆ దిశయందు విశేషాలన్నీ కూడా వాళ్ళకి వర్ణించడం గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. అథ రాజా సంవృద్ధార్థః సుగ్రీవః ప్లగవీశ్వరః ఉవాచ నరశార్దూలం రామం పరమ బలార్ధనం. ఎప్పుడైతే అందరినీ కూడా అక్కడ ఉన్న ప్రాంతాల్లో నివాసాన్ని ఏర్పరచుకుని వాళ్ళ బలాల గురించి కొంచెం తెలుసుకోమని చెప్పాడు. తర్వాత బల వైభవాలతో కనపడుతున్న ఆ వానర ప్రభు సుగ్రీవుడు శత్రు బలముల్ని తొలగించుకోవటానికి పురుషోత్తముడైన శ్రీరాముడితో ఇలా అంటున్నాడు. ఆగత వినివిస్తాశ్చ బలీన కామరూపిణ వానర వానరేంద్రాభ ఏమత్ విషయవాసిన. ఓ ప్రభు, శక్తిశాలులైన వానరులు ఇక్కడికి అందరూ వచ్చి ఉన్నారు. అయితే వాళ్ళకి అనువుగా ఉండే ప్రదేశంలో వాళ్ళు నిలుచుని ఉన్నారు. వారందరూ మదుపుటేనుల్లాగా చాలా బలం కలిగి ఉన్నవాళ్ళు. నా రాజ్యంలో నివసించు వారందరూ కూడా కామరూపులు, అంటే ఏ రూపంలోకి మారాలంటే అలా మారగలిగిన వాళ్ళు. తా ఇమే బహు విక్రాంతేహ హరిభిర్భీమ విక్రమేహ ఆగత వానరా ఘోర దైత్యదానవ సన్నిభాః. నా ఆదేశాన్ని అనుసరించి వెళ్ళవచ్చిన ఈ వానర ప్రముఖులందరూ కూడా శత్రువులకి భయాన్ని కల్పించేంత భయంకరమైన వాళ్ళు, పైగా దైత్యులతో దానవులతో సమానమైన వాళ్ళు. వీరు ఏ యుద్ధంలో అయినా సరే తమ సాహస పరాక్రమాలను ప్రకటిస్తే ఆ యోధుల్ని ఎలా అయినా సరే అంటే ఓడించే వస్తారు. ఖ్యాతకర్మాపధానశ్చ బలవంతో జితక్లమాః పరాక్రమేషు విఖ్యాత వ్యవసాయేషు చోత్తమాః. ఓ రామ, ఈ వానరులు శత్రువులపై ఒక్కసారి దాడికి పూనుకుంటే వాళ్ళని చంపి ఖ్యాతికెక్కిన వాళ్ళు ఇంతకు ముందు కూడా అట్లాంటివి చేసి ఉన్నారు. చాలా బలశాలులు, యుద్ధ రంగంలో అలసటను ఎరగని వాళ్ళు, సాటి లేని పరాక్రమ కలిగి ఉన్నవారు. పృథివ్యాంభూచరా రామ నానానగ నివాసినః కోట్యగ్రశ ఇమి ప్రాప్త వానరాస్తవ కింకరాః. యుద్ధం చేసేటప్పుడు కాసేపు ఎక్కువ చేశాము అంటేనే కాస్త అలసత్వం వస్తుంది. అది ఎవరికి రాదు అంటే బాగా బలం ఎక్కువగా ఉన్నవాడికి అంతేమీ అనిపించదు. అంటే వీళ్ళు అంత బలాలతో ఉన్నవాళ్ళు, అందుకే ఎంత యుద్ధం చేసినప్పటికీ కూడా వీళ్ళు ఎప్పటికీ అలిసిపోరు. పైగా అప్పజెప్పిన పని చక్కగా నెరవేర్చగలిగిన వాళ్ళు. అందుకే వీరు నేల మీద నీటి మీద సంచరించగలిగిన వాళ్ళు. ఎన్నో రకాల పర్వతాలు చెట్లు వీరి నివాస స్థానాలు. ఇక్కడికి వీళ్ళందరూ కూడా కొన్ని కోటాన కోట్ల మందిగా వచ్చి ఉన్నారు. నిదేశవర్తినః సర్వే సర్వే గురుహుతీరతాః అభిప్రేతం అనుష్ఠాంతుం తవ శక్ష్యాంతరింధమా. వీళ్ళందరూ నీ సేవకులు, నీ ఆజ్ఞను తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్టుగా చేసేస్తారు, పాటిస్తారు. అందుకే ప్రభు, నీ హితం కూర్చటంలో వీరందరూ నిరతులై ఉంటారు. అంటే నీకు ఏదైతే మంచి, నువ్వు ఏది చెప్తే అది తప్పితే ఇంకా ఏదీ చెయ్యరు. అలా చేసు అప్పుడు నీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ఓ శత్రు సంహారక, వీరందరినీ నీ అభిష్టం నెరవేర్చగల సమర్థత కలిగి ఉన్నవాళ్ళు. తా ఇమే బహుసాహస్రేహ అనేకైర్భీమ విక్రమేహ యన్మన్యసే నరవ్యాఘ్ర ప్రాప్తకాలం తదుచ్యతాం త్వత్సైన్యం త్వద్వశే యుక్తం ఆజ్ఞాపయితుమర్హసి. అందుకే ఓ నరోత్తమ, వేల సంఖ్యలో కొన్ని కోట్ల మంది ఇక్కడికి ఉన్నారు. పైగా వీళ్ళు నిరుపమాన పరాక్రమవంతులు, సైనికులతో సహా ఈ వానర ప్రముఖులందరూ కూడా వాళ్ళ సేనతో వాళ్ళని అధిపతులుగా ఉన్నవాళ్ళు కూడా అందరూ సిద్ధపడి ఉన్నారు రావణాసుడితో యుద్ధం చేయటానికి వెళ్ళటానికి. అందుకే ఇది ఇంకా తగిన సమయం అని నేను తలుస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ సేనని ఎలా
నీ ఆధీనంలో ఉంది కాబట్టి దాన్ని తగిన రీతిగా మీరు ఆజ్ఞాపించండి. ఎప్పుడు ఏం చెయ్యాలి అని అడిగాను. కామమీషాం ఇదం కార్యం విధితం మమ తత్వతః తదాపి తు యథా తత్వం ఆజ్ఞాపయితుమర్హసి. అందుకే కార్య సాధనలో వీరి శక్తి సామర్థ్యాన్ని నేను నీకు వివరించి చెప్పేశాను రామా. అందుకని మీ ఇష్టానుసారంగా వాళ్ళకి మీరు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పాడు. ఇతి బ్రువాణం సుగ్రీవం రామో దశరథాత్మజ బాహుభ్యాం సంపరిష్వజ్య ఇదం వచనమబ్రవీతు. ఈ విధంగా మాట్లాడిన సుగ్రీవుడు యొక్క మాటలకి దశరథ మహారాజు యొక్క పుత్రుడైన రాముడు ఆయన్ని గాఢంగా కౌగిలించుకుని అప్పుడు అతనితో ఇలా చెప్తున్నాడు. జ్ఞాయతాం మమ వైదేహి యది జీవతి వానవ సచద్దేశో మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణః. ఓ ప్రజ్ఞాశాలి, ఇంతకు అసలు సీతాదేవి బతికుందో లేదో అన్న విషయం కూడా నాకు తెలియదు. రావణాసుడు ఏ ప్రదేశంలో ఉన్నాడో కూడా నాకు తెలియదు. అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ ప్రాప్తకాలం విదస్యామి తస్మిన్ కాలే సహత్వయా. అయితే సీతాదేవి జాడ కూడా తెలీదు. రావణాసుడి నివాసంలో పెట్టుకున్నాడో ఇంకెక్కడ తీసుకెళ్ళి పెట్టాడో మనకి తెలియదు. కాబట్టి సమయోచితంగా మన కర్తవ్యాన్ని గురించి నీతో నేను చర్చించి తగిన కాలంలో నిర్ణయాన్ని తీసుకుని అప్పుడు చెప్తాను అన్నాడు. నాహమస్మిన్ ప్రభుః కార్యే వానరేశాన లక్ష్మణః త్వమస్య హేతుః కార్యస్య ప్రభుశ్చ ప్లవగీశ్వర. అయితే కిష్కిందా నగరానికి అధిపతి అయిన సుగ్రీవుడు సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమం నా వలను లక్ష్మణుడి వలను కాని పని, ఈ కార్యసాధనకు కారకుడివి నీవే అని చెప్పాడు మళ్ళీ రాముడు. త్వమేవ ఆజ్ఞాపయ విభు మమ కార్య వినిశ్చయం త్వం హి జానాసి యత్కార్యం మమ వీరాన సంశయ. అందుకే దీన్ని సఫలం చేయాలంటే అది నీ చేతుల్లో ఉంది సుగ్రీవా. అందుకే ఓ వీరా, నా సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమాన్ని సాధించే విధానము నీకే బాగా తెలుసు కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు. కనుక నువ్వే తగినట్టుగా నిర్ణయించుకుని ఈ అనుచరులకి నువ్వే ఆజ్ఞాపించు అని చెప్పాడు రాముడు. సుహృద్వితీయో విక్రాంతః ప్రాజ్ఞః కాలవిశేషవిత్ భావనాస్మిద్దితే యుక్తః సుకృతార్థో అర్ధవిత్తమః. ఓ సుగ్రీవా, లక్ష్మణుని తర్వాత నువ్వే నాకు ఆప్తుడివి, పైగా నువ్వు పరాక్రమశాలివి, బుద్ధిమంతుడివి, సమయస్ఫూర్తి కలిగిన వాడివి. అన్నీ తెలిసిన వాళ్ళైనప్పుడు కూడా ఆ సమయానికి సందర్భానికి ఏం చెయ్యాలి అన్నది తెలియకపోతే మళ్ళీ ఆ జ్ఞానానికి అర్థం లేదు. అందుకే నాకేది మేలు జరుగుతుందో అది కూడా నువ్వు తెలిసిన వాడివి. అందుకే పరోపకారము చెయ్యిటి యందు నిష్ట కూడా కలిగిన వాడివి, కార్య సాధనలో కూడా దక్షుడివి, నువ్వే దీన్ని చక్కగా అమలపరచగలవు అని. ఏవముక్తస్తు సుగ్రీవో వినతం నామయూతపం అబ్రవీద్ రామస్యాన్నిద్ధి లక్ష్మణస్య చ ధీమతః శైలాభం మేఘ నిర్ఘోషం ఉజ్జీతం ప్లవగీశ్వరః. శ్రీరాముడు ఇలా యుక్తియుక్తం అంటే చెప్పవలసినది చెప్పిన రీతిగా చెప్పిన ఆ మాటలకి ఆ వానర ప్రభువైన సుగ్రీవుడు వెంటనే సేనా నాయకుడైన వినూతిని పిలిపించాడు. పర్వతంలాగా పెద్ద శరీరం కలిగిన వాడు వినూత, మేఘాల్లాగా గర్జించేవాడు, చాలా బలశాలి. ఆయన వెంటనే అంటే చక్కని దిశాలి రామలక్ష్ముల సమక్షంలోనే సుగ్రీవుడు అతనికి ఇలా ఆదేశిస్తున్నాడు. సోమసూర్య నివేహ సార్ధం వానరేర్వానరోత్తమ దేశకాలానయేర్యుక్త కార్యాకార్య వినిశ్చయీ వృత్తః శతసహస్రేణ వానరాణం తరస్వీనాం ఆదిగచ్చ దిశం పూర్వం సశైల వనకాననాం. ఓ వానరోత్తమ, సూర్య చంద్రుల్లాగా తేజోమూర్తులు దేశకాలానికి అనుగుణంగా ప్రవర్తించేవారైన వానరులతో కలిసి కర్తవ్య అకర్తవ్య, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదన్న నిర్ణయాలు తీసుకోగలిగిన సమర్థత ఉన్నవాళ్లను, చురుకైన వాళ్ళు కొన్ని వేల మందిగా ఉన్న ఆ వానరులు వెంటబెట్టుకుని కొండల్లో
కోణంలో అంటే ఇప్పుడు ఎక్కడుందో తెలియదు కాబట్టి అన్నీ గాలించాలి ప్రదేశాలు. తత్ర సీతాం చ వైదేహీం నిలయం రావణస్య చ మార్గద్వం గిరిశృంగేషు వనేషు చ నదీషు చ. ఈ సీతాదేవి జాడ కనుక్కోవటానికి పంపిస్తున్నాను కాబట్టి కొండల్లో కోనల్లో అడవుల్లో నిండిపోయిన తూర్పు దిశగా వెళ్ళి అటువైపుగా వెళ్ళి అక్కడ సీతాదేవి జాడను కనుక్కోండి. రావణాసుడు యొక్క నివాస స్థలం ఎక్కడుందో దాన్ని పసిగట్టడానికి మీరు ఆ శిఖర ప్రాంతాలు వనాలు అక్కడ ఉన్నవన్నీ కూడా బాగా గాలించి చూడండి. నదీం భాగీరథీం రమ్యాం సరయూం కౌశికీం తథా కాళిందీం యమునాం రమ్యాం యామూనాం చ మహాగిరిం సరస్వతీం చ సింధుం చ క్షోణం మణినిబోధకం మహిం కాలమహిం చైవ శైలకానన శోభితాం. గంగా, రమ్యమైన సరయు, కౌశికి, యమున ఇట్లాంటి నదులను, అలాగే యామునగిరి, సరస్వతి, సింధు ఆ మనుల్లాగా స్వచ్ఛమైన నీటితో ఉన్న శోణ, మహిపర్వతాలు యందు ఆ వనముల మధ్యగా అక్కడ ప్రవహించేది కాలమహి ఇట్లాంటి నదీ తీరాలందు కూడా మీరు వెతకండి. అంటే ఇక్కడ మొత్తం భూమిని మొత్తం బాగా తిరిగి తిరిగి ఉన్నవాడు తెలిసినవాడు కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అందుకుని చాలా స్పష్టంగా చెప్తున్నాడు సుగ్రీవుడు వాళ్ళకి. బ్రహ్మమాలాన్ విదేహాశ్చ మాలవాన్ కాశీకోసలాన్ మాగధాశ్చ మహగ్రామాన్ పుండ్రాన్ వంగాంస్తథైవ చ పత్తనాం కోశకారాణాం భూమిం చ రజతాకరాం. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశీ, కోసల, మగధ మొదలైన మహాగ్రామాలు యందు, అలాగే పుండ్ర, అంగ దేశాలలో, జానపదుల్లో, అలాగే కోసాగారుల పెత్తనాలు నడిపిస్తున్న ఆ ప్రదేశాల్లో, వెండి గనుల్లో, అంటే ఎక్కడ దాచాడో తెలియదు కాబట్టి ఏ ప్రదేశాన్ని విడవకుండా వెతికితేనే జాడ తెలుస్తుంది. కొన్ని కొన్ని ఇంట్లో కూడా వస్తువు కనిపించేది అంటే పిల్లలు ఎతుకుతారు, అక్కడే ఉంటుంది, అక్కడ లేదనేస్తారు, ఎందుకంటే వీడు సరిగ్గా వెతకడు. అంటే అందుకే ముందే ఏం చెప్పారు, చక్కగా కర్త అకర్తవ్య నిర్ణయాలు తీసుకోగలిగిన వాళ్ళు, ప్రవర్తన కూడా సరిగ్గా ఉండగలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళు అన్ని నిర్ణయాలు తీసుకుని ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నదాన్ని బట్టి కూడా ఆ పని చేసుకొచ్చే వాళ్ళై ఉండాలి. సర్వమేతద్విచేతవ్యం మార్గయద్భిస్ తత్తస్తతః రామస్య దయితాం భార్యాం సీతాం దశరథస్నుషాం. అందుకుని ఆ గనులన్నిటిలో కూడా భూమి ప్రదేశాలు అన్నిటినీ విడిచిపెట్టకుండా దశరథ మహారాజు యొక్క కోడలైన సీతాదేవిని, శ్రీరాముడు యొక్క భార్య అయిన సీతాదేవిని మీరు గాలించండి. సముద్రం అవగాఢంశ్చ పర్వతాన్ పత్తనాని చ మందరస్య చయీకూటిం సంశ్రితాః కేచిదాయతాం కర్ణప్రవర్ణాశ్చైవ తదా చాప్యోష్టకర్ణకాः ఘోరలోహముఖైశ్చైవ జవనాశ్చైకపాదకాः. అలాగే సముద్రం లోపల అలాగే చుట్టుపక్కల ఉన్న పర్వతాలు, అలాగే ఆ మధ్యలో ఏవైతే ద్వీపాలు ఐలాండ్స్ లాగా ఉంటాయో ఆ నగరాలని, అలాగే మందరాచల శిఖరం మీద ఉన్న గ్రామాలని, ఎక్కడెక్కడైతే నివాసాలు ఉన్నాయో అక్కడ లేనివి గుహలైనా ఏవైనా సరే, జనాలు సంచరించే ప్రదేశము, సంచరించని ప్రదేశము, ఇలా అన్ని ప్రదేశాల్లో మీరు గాలించాలి. అందుకే ఇక్కడ కొందరి పెదవుల చెవుల వరకు వ్యాపించి ఉంటాయి, అంటే ఒక్కొక్క ప్రదేశంలో కొంతమంది ఒకలాగా ఉంటారు. అందుకని ఈ ఇంత ఇంత పెద్ద చెవులు, పెదవులు అట్లా ఉన్న వాళ్ళని, అలాగే అంటే ఇక్కడ బాగా తిరుగున్నాడు కాబట్టి ఆ ప్రదేశాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారో, ఎలా ఉంటారు, ఆకారాలు కూడా బాగా తెలిసినవాడు కాబట్టి దాన్ని కూడా వివరించి చెప్తున్నారు. అలాగే కొందరి ముఖాలు వచ్చేసరికి అయోమయులుగా ఎప్పుడూ భయానికి లోబడుతున్నట్టుగా అనిపిస్తాయి. అయితే కొంతమంది మళ్ళీ ఒక పాదంతోనే ఉంటారు, ఒక పాదంతో ఉన్న వాళ్ళు ఉంటారు, పైగా కొంతమంది చాలా వేగంగా సంచరించగలిగిన వాళ్ళై ఉంటారు. అక్షయ బలవంతశ్చ పురుషాః పురుషాదకాః కిరాతాః కర్ణచూడాశ్చ హేమాంగాః ప్రియదర్శనాః అమామీనాశనాస్తత్ర కిరాతా ద్వీపవాసినః అంతర్జలచరాఘోరా నరవ్యాఘ్ర ఇతి శ్రుతాః ఏతేషాం ఆలయాः సర్వే విచేయాः
కాననౌక సహా. అలాగే కొందరు వచ్చేసరికి వంశాభివృద్ధి కలిగిన వారు, కొందరేమో చాలా బలంగా ఉంటారు. కొంతమంది మళ్ళీ నరుల్ని తినేస్తూ ఉంటారు, నరభక్షకులు. కొందరు చాలా కిరాతకంగా ఉంటారు. ఇలా చెవులని కప్పివేసినట్టుగా వాళ్ళ జుట్టు అంతంత పెద్దగా ఉంటుంది. కొందరు బంగారు వన్నె రంగుతో కలిసి ఉంటారు, అలాగా కనిపిస్తూ ఉంటారు. కొందరు కిరాతులు ద్వీపముల్లో నివసిస్తూ ఉంటారు. అక్కడ పచ్చి చేపల్ని వాళ్ళు తింటారు ఆహారంగా. కొందరు నీటిలో సంచరిస్తున్న, అలాగే వాళ్ళు మరి చాలా భయంకరులు. అందుకని ఇలా భయంకరమైన రూపాలు కాబట్టి, అంటే నీటిలోనూ భూమి మీద కూడా సంచరించగలిగిన వాళ్ళు, ప్రసిద్ధికెక్కిన వారు. వీరందరి నివాస స్థానాలకు కూడా వెళ్ళి వానరులందరూ కూడా సీతాదేవి యొక్క ఆచూకీని, రావణాసుడు యొక్క నివాస స్థానాన్ని కూడా వెతకండి సరిగ్గా అని చెప్పాడు. గిరిభీర్యే చ గమ్యంతే ప్లవనేన ప్లవేన చ రత్నవంతం యవద్వీపం సప్తరాజోపశోభితం. ఇంకా కొంత దూరం వెళితే అక్కడి నుంచి యవద్వీపము అని కనిపెడుతుంది. అది రత్నాలు రాశిగా ఉన్నట్టుగా ఉంటుంది. 7 ఖండములుగా ఏర్పడి ఉన్నది. సువర్ణ రూప్యకం చైవ సువర్ణాకరమండితం యావద్వీపం అతిక్రమ్య శిశిరు నామ పర్వత. అయితే ఆ ప్రదేశానికి చుట్టూ కూడా సముద్రము, కొండలు ఆవరించి ఉంటాయి. నావల ద్వారా కానీ అక్కడికి వెళ్ళటానికి సాధ్యం కాదు. అది పైగా సువర్ణ దీపము, బంగార కాంతులతో ఉంటుంది. అక్కడ మళ్ళీ రూప్యక ద్వీపం అని కూడా ఉంటుంది, అక్కడికి చేరుకుంటారు. దివం స్పృశతి శృంగేన దేవదానవ సేవిత ఏతేషాం గిరిదుర్గేషు ప్రపాతేషు వనేషు చ మార్గద్వం సహితాః సర్వే రామపత్నిం యశస్వినీం. బంగారు వెండి గనులకి నెలవైన ద్వీపం అది, యవద్వీపానికి. అది దాటితే మళ్ళీ శిఖరము అన్న పర్వతం కనపడుతుంది. దాని శిఖరములు ఆకాశానికి తాకుతుంటాయన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అంత ఎత్తుగా ఉంటుంది. దేవతలు, దానవులు అందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు. ఈ ద్వీపానికి సంబంధించిన గిరి దుర్గములు యందు, అలాగే అక్కడ నీరు సమీపంలో ఆ వనముల్లో పూజ్యురాలైన సీతాదేవి ఉందో లేదో అది బాగా వెతకండి అన్నాడు. తతో రక్తజలం శూనం ఆగదాం శీఘ్రగామినం గత్వా పారం సముద్రస్య సిద్ధచారణసేవితం తస్య తీర్థేషు రమ్యేషు విచిత్రేషు వనేషు చ రావణः సహ వైదేహ్య మార్గితవ్యస్తతః మార్గితవ్యస్తతస్తః. తర్వాత సముద్రం దాటి అవల తీరంలో ఉన్న క్షోణ నదుల్ని చేరుతారు. పైగా అది చాలా లోతుగా ఉంటుంది. పైగా అక్కడ నీళ్లు ఎర్రగా ఉంటుంది. పైగా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారణులు వీళ్ళందరూ విహరిస్తూ ఉంటారు. ఆ క్షోణ నది యొక్క తీరముల్లో చిత్ర విచిత్రములుగా చాలా అందంగా ఉన్నట్టుగా వనాలు ఉంటాయి. అందులో సీతాదేవి కోసం మీరు వెతకండి. అలాగే రావణాసుడి నివాసాన్ని కూడా మీరు తీవ్రంగా గాలించండి. पर्वतप्रभावा नद्यः सुरम्या बहुनिष्कटाः मार्गितव्या दरीमन्तः पर्वताश्च वनानि च. పర్వతాల నుంచి ప్రవహించేటి ఆ నదులు చాలా అందమైన ఉద్యానవనాలు, చక్కని గుహలు అవన్నీ అక్కడ ఉంటాయి. అలాగే ఆ వనములు పూర్తిగా వెతకండి, ఏది విడిచిపెట్టకుండా. క్షోణన దాదులకి అన్వేషించి అలాగే ముందుకు సాగిపోతున్న ఇక్షు సముద్రం వస్తుంది దీని తర్వాత. అది కూడా తతః సముద్ర ద్వీపాంశ్చ సుభీమాన్ ద్రష్టుమర్హత ఉర్మిమంతం సముద్రం చ క్రోశాంతం అనిలోద్ధతం. ఆ ప్రదేశం దాటి ఇంకా ముందుకు వెళితే పెనుగాలులకి ఎగిసి పడుతున్నట్టుగా తరంగాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఆ శబ్దాలు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఆ సముద్రం అంతా వెతికి అక్కడ మళ్ళీ భయంకరమైన ద్వీపాలు ఉంటాయి, వాటిని కూడా మీరు వెతకండి, ఎక్కడ విడిచిపెట్టకుండా అన్ని గాలించి రమ్మని చెప్పాడు. దీంతో రామాయణంలో కిష్కింధాకాండలో 40 సర్గాలు 36 శ్లోకాస్ సంపూర్ణం.